హాయ్, అందరికీ నమస్కారం అండి. నేను మీ లలిత్ సార్ని. ఇక మన అలంకారాలు అనే టాపిక్ చెప్పుకుంటున్నాం కదండి. ఇక అలంకారాల్లో మనం ఫస్ట్లో శబ్దాలంకారాలని చూసాం. సౌందర్యాన్ని కలిగి ఉండే అలంకారాలను చూసాం కదండి. ఇక మన అలంకారాల్లో రెండవ పార్ట్ అయినటువంటి అర్థాలంకారాల గురించి చూద్దామండి. ఆ టాపిక్లోకి వెళ్ళబోయే ముందు ఇక మీకు సెప్టెంబర్ స్టార్టింగ్ కల్లా మీకు ఈ సిలబస్ కంప్లీట్ చేయడం జరుగుతుందండి. ఇప్పటికే అలంకారాల వరకు ఎండింగ్కి వచ్చేసాం. ఛందస్సు ఉంది నెక్స్ట్. ఈ ఛందస్సు కూడా అయిపోయిన తర్వాత టెక్స్టువల్ గ్రామర్ మీకు ఫుల్ ప్లెజ్గా ఇవ్వడం జరుగుతుంది. లెసన్ వైజ్ మీకు ఎలాంటి టెన్షన్ అవసరం లేదండి. మీరు ఎగ్జామ్కి ఎంటర్ అయ్యే ముందు కల్లా మేము అన్నీ మీకోసం రెడీ చేసి ఉంచుతాం. మీరు జస్ట్ మమ్మల్ని ఫాలో అయితే సరిపోతుంది. అండ్ నేను చెప్పే ప్రతి టాపిక్ నోట్ బుక్ దగ్గర పెట్టుకొని టెక్స్ట్ బుక్ దగ్గర పెట్టుకొని చూడండి. నేను మధ్యలో కొన్ని ఫిల్ చేయను, కావాలి కొన్ని మీకోసమే ఇస్తాను, అది గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక లేట్ చేయకుండా మనం ఆ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు మన టాపిక్ అర్ధాలంకారాలు. శబ్దాలంకారాలు చూసాం కదండి. ఇప్పుడు మనకు వచ్చేవి అర్ధ అలంకారాలు. ఈ అర్ధాలంకారాల్లో మొత్తం మనకి టెట్ సిలబస్లో గుర్తుపెట్టుకోండి. టెట్కైనా డిఎస్సికైనా వస్తాయి. కాదు టెట్ సిలబస్లో మనం మెయిన్గా ఎన్ని మెన్షన్ చేశారంటే 7 ఇవ్వడం జరిగిందండి. ఎన్ని ఇచ్చారండి? 7 ఇచ్చారు. ఆ 7లో మొదటిది అందరికీ చాలా ఇంపార్టెంట్. చిన్నప్పటి నుంచి దీని నుంచి కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి అలంకారం ఉపమ అలంకారం. ఉపమా కాదండి, ఇది ఉపమ అలంకారం. ఈ ఉపమ అలంకారం అంటే ఏం లేదండి, మనకి సమాసాల్లో కూడా వచ్చింది. ఉపమాన కర్మధార అనే సమాసాల్లో అందులో ఉపమానం ఉపమేయం అంటే తెలుసుకున్నాక ఆ ఉపమాన ఉపమేయాలు తెలుసుకుంటే ఈజీ అండి, చాలా సింపుల్ ఈ అలంకారం. ఇందులో ఒక ఉదాహరణ మీకోసం ఇచ్చే చూడండి. దీంట్లో ఎలాంటి వాక్యాలు ఉపయోగిస్తారు, ఎలాంటి సందర్భాల్లో ఉపయోగిస్తారు అనే దానికి మీకోసం ఒక చిన్న ఉదాహరణ నేను రాశాను. అదేంటంటే, ఆమె ఆలోచనలు ఎదలో ముళ్ళు వలె కదలాడుతున్నాయి. ఆమె ఆలోచనలు అంట ఎదలో ముళ్ళు వలె కదలాడుతూ ఉన్నాయంట. అయితే ఈ వాక్యాన్ని మీరు గమనిస్తే ఇక్కడ ఆమె ఆలోచనలు దేనితో పోలుస్తున్నారండి? ఎదలో ముళ్ళు వలె ఏం చేస్తున్నాయంట? కదలాడుతున్నాయంట. ఇక్కడ 2 అంశాలు మనం గమనించవచ్చు. ఒకటి పోల్చబడుతున్న వ్యక్తి, 2 పోలుస్తున్న వస్తువు. పోల్చబడుతున్నటువంటి వ్యక్తి, ఇక్కడ ఆమె ఆలోచనలు, పోల్చబడుతున్నటువంటి వ్యక్తి దేంతో పోలుస్తున్నారు? ఆ పోల్చేదేంటి? ముళ్ళు అనేటువంటి వస్తువు. ఈ రెండేనండి మన ప్రతి ఒక్క అలంకారాల్లో మెయిన్గా ప్రధానంగా పాత్ర వహించేది ఈ 2 పదాలు. పోల్చబడేది, పోల్చేది. ఆ పోల్చబడేదాన్ని ఏమని పిలుస్తామంటే, ఆ వ్యక్తిని ఏమని పిలుస్తారండి ఇక్కడ? ఉపమేయం. మనం గత కర్మధార సమాసాలు కూడా చెప్పుకున్నాం. ఉపమేయం అంటే ఏంది, ఉపమానం అంటే ఏంది. ఇలా పోల్చబడేటువంటి వ్యక్తి కానీ వస్తువు కానీ ఏదైతే ఉందో దాన్ని మనం ఉపమేయం అంటారు. ఇక పోలుస్తున్నటువంటి వస్తువు ఉంది, మనం దేన్నైతే పోలుస్తున్నామో దాన్ని ఉపమానం అంటేనే పోలిక. దేంతో అయితే పోలుస్తున్నాము అంటే ఇక్కడ ఉండే వస్తువుని మన యొక్క వాక్యంలో ఉండే వస్తువు ఏమంటే ఆలోచనలు అనేవి ఉన్నాయి, కానీ ముళ్ళు అనేది అక్కడ లేదు, కానీ పోలుస్తున్నారు. ఇలా లేని అంశం గురించి చెప్పేదేమో ఉపమానం, ఉన్న అంశం గురించి చెప్పేదేమో ఉపమేయం. ఇలా ఉపమానానికి ఉపమేయానికి చక్కని అనుసంధానం చేసి అందంగా రాయడమే, మనోహరమైనటువంటి సాదృశ్యం కల్పించి పోలిక కల్పించి రాయడమే అలా ఉపమాలంకారం అండి. ఇంతలో ఏమీ లేదు ఇందులో. ఉపమేయానికి ఉపమానానికి ఉన్న వస్తువు ఉపమేయం, దేనితో పోలుస్తున్నా అది ఉండదు, లేని దాంతోనే పోలుస్తున్నాం కాబట్టి దాన్ని ఉపమానం అని పిలుస్తాం. దాన్ని ఏమని పిలుస్తారండి? ఉపమానం అని పిలుస్తాం. అంతే. ఉపమానానికి ఉపమేయానికి సాదృశ్యం కలిగించి అంటే పోలిక కలిగజేసి రాసే వాక్యాలని ఉపమాలంకారం కింద రాస్తారు. ఇందులో ప్రధానంగా ఈ ఉపమాలంకారాల్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఉపమేయం గుర్తుంచుకోవాలి, ఉపమానం. ఇప్పుడు వాటి యొక్క నిర్వచనాలు కూడా చూసాక పోల్చబడేది, పోల్చేది. నెక్స్ట్ ఉపమవాచకం, సమానధర్మం అనే 4 అంశాలు ఉంటాయి. ఉపమాలంకారంలో 4 అంశాలు ఉంటాయి. ఈ 4 అంశాల్లో ఉపమేయం అంటే మనకు తెలుసు, ఉపమానం అంటే మనకు తెలుసు. ఇక ఉపమవాచకం, సమాన ధర్మం అంటే ఏదో చూద్దాం. ఇదే వాక్యాన్ని నేను ఈ 4 అంశాలకు కూరుస్తున్నాను, ఒకసారి చూడండి.
ఇందులో ఆమె ఆలోచనలనేవి ఉపమేయం. ఆమె ఆలోచనలనేవి ఉపమేయం. నెక్స్ట్ ఉపమానం ఏంటండి, ఆ వస్తువు ఏది దేంతో పోలుస్తున్నాం, ముళ్ళు, అందుకని ముళ్ళు రాశాను. నెక్స్ట్ వీటిలో ఉపమవాచకం అని కొత్తగా ఉంది. ఉపమవాచకం అంటే ఈ మధ్యలో ఈ యొక్క ఉపమేయాన్ని ఈ యొక్క ఉపమానాన్ని కలిపి రాయడానికి ఒక పదం కావాలి. రెండింటికి పోలి చెప్పాల్సిన ఒక పదం కావాలి. ఆ పదం ఏంటంటే వలె. ఆలోచనలు ఎలా ఉన్నాయంటే ఎవరి వలె ఉన్నాయి, ముళ్ళు వలె ఉన్నాయి. దేని వలె ఉన్నాయి, ముళ్ళు వలె ఉన్నాయి. అందుకోసం ఉపమవాచకం అంటే ఉపమాన ఉపమేయాలకు అనుసంధానకర్త ఈ పదం. ఇలాంటి అనుసంధానకర్తలు ఉపమలంకారంలో కొన్ని పదాలు వస్తాయి. అవి ఏంటంటే పోలే, వలె, లా, భంగి. ఏ పదాలు వస్తాయండి, పోలే, వలె, లా, భంగి. ఆ భంగిన్, ఆ దాని పోలి, దాని వలె, దానిలా అని మనం పోలికలు తెలియజేయడానికి కోసం అని చెప్పి ఈ యొక్క ఉపమవాచకాలను ఎక్కువగా ఉపయోగిస్తామండి. ఉపమవాచకం అంటే ఏం లేదండి, ఉపమేయ ఉపమానాలకు అనుసంధానకర్త. ఆ వాక్యం కంప్లీట్ చేయడానికి మధ్యలో ఒక అనుసంధానం అంటే పోలికలు తెలియజేయడానికి ఒక అనుసంధానకర్త అన్నమాట. ఒక మనకి మీడియేటర్ కావాలి. ఆ మీడియేటర్ కావాలంటే ఇక్కడ ఆ వలె అనే పదమేనండి. ఇక ఈ సమాన ధర్మం అంటే ఏంటంటే ఇక్కడ పదం రాశాను, కదలాడుతున్నాయి, కదలాడడం. అక్కడ ఆమె ఆలోచనలు కదలాడుతున్నాయి, ముళ్ళు కదలాడుతున్నాయి. ఎదలో ముళ్ళు కూడా కదలాడుతుంది. ఇక రెండింటికి ఉన్న సమాన ధర్మం ఏంటంటే రెండు కదులుతున్నాయి. ఇక్కడ ఆమె ఆలోచనలు కదలాడుతున్నాయి. ఎలా కదులుతున్నాయి, ఎదలో ముళ్ళులా అంట. అక్కడ ముళ్ళు కదలాడుతున్నాయి అంట, ఎదలో ఉన్నటువంటి ముళ్ళు కూడా కదలాడుతుంది అంట. రెండింటికి కదలాడడం అనేది కామన్ కాబట్టి, సమాన ధర్మం కాబట్టి ఉపమాన ఉపమేయాలకు ఉండే సమాన ధర్మం ఉండేటువంటి సమాన ధర్మం అని మనం సమాన ధర్మంగా తీసుకుంటామండి. ఉపమానాలకు ఉపమేయాలకు ఉన్నటువంటి రెండింటికి ఒకే ధర్మాన్ని కలిగి ఉండాలండి. ఆ రెండింటికి ఒకటే ధర్మం ఉండాలి. ఉపమేయం ఉండి ఒకటి ఉపమానానికి వేరే ధర్మాలు ఆపాదించకూడదండి. అది ఉపమానాలంకారం లక్షణం కాదు. ఈ 4 అంశాలు ఉంటేనే అది ఉపమానాలంకారం, అది ఉపమా అలంకారం. ఈ 4 అంశాల్లో ఏ ఒక్కటి తగ్గినది ఉపమాలంకారం కాదండి, అది గుర్తుపెట్టుకోవాలి. చూడండి ఇక్కడ మళ్ళీ ఒకసారి, ఉపమేయం అంటే పోల్చబడేది. ఈ ఎగ్జాంపుల్లో పోల్చబడేది ఏంటండి, ఆమె ఆలోచనలు. ఉపమానం ఏంటండి, ముళ్ళు. దేంతో పోలుస్తున్నాం, దాని ముళ్ళు. ఉపమవాచకం వలె. ఈ రెండింటికి పోలికను తెలియజేయాలంటే మధ్యలో ఏదో పదం పెట్టాలి. ఆమె ఆలోచన ఏదో ముళ్ళు వలె, ముళ్ళులా, ముళ్ళును పోలి అని రాసుకోవచ్చు. నెక్స్ట్ ఆ రెండింటికి ఈ ఉపమానానికి ఉపమేయానికి ఉన్నటువంటి సమాన ధర్మం ఏంటంటే ఇక్కడ కదలాడుతున్నాయి, రెండు కదలాడుతూనే ఉన్నాయి. రెండు కదలాడటమే సమాన ధర్మం. అందువల్ల ఈ 4 అంశాలు కనుక ఉంటేనే అది ఉపమాలంకారం అవుతుందండి. ఇక్కడ మీకు సంబంధించి 2 ఉదాహరణలు ఇచ్చాను. వీటిలో విడగొట్టి రాయాలి. ఉపమానం అంటే ఏది, ఉపమేయం అంటే ఏది, ఉపవాచకం అంటే ఏంది, నెక్స్ట్ సమాన ధర్మం అంటే ఏందో ఈ ఎగ్జాంపుల్స్ మనం వెతికి రాయాలి. దాన్ని ఎలా రాస్తారో ఒకసారి చూద్దాం. మొదటి ఉదాహరణలో ఆమె ముఖం చంద్రబింబం వలె ఉంది. ఆమె ముఖం ఎలా ఉందంట, చంద్రబింబం వలె ఉంది. అయితే ఈ వాక్యంలో, ఈ అలంకారానికి సంబంధించిన వాక్యంలో ఉపమ అలంకారం తెలిసి ఈజీగా గుర్తుపెట్టచ్చు. ఒక వాక్యంలో అది ఏ అలంకారం అని చెప్పడానికి మనకు ఉన్నటువంటి ఒకే ఒక షార్ట్ కట్ ఏంటంటే ఈ మధ్యలో వచ్చే ఇలాంటి పదాలండి, వలె, పోలే, ఇలాంటి ఎక్కడైనా మనకు కనిపిస్తే దాది ఏ అలంకారంలో ఉందో ఈజీగా కనిపెట్టచ్చు. మనకు మిగతా అలంకారాలు కూడా వస్తాయి, వాటిలో కూడా నేను చెప్తాను అలాంటి పదాలు ఎలా ఉంటాయని. ఇందులో ఈ పదాలను చూసి ఇదే అలంకారం ఈజీగా కనిపెట్టచ్చు. కాకపోతే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే వాడు క్వశ్చన్ ఇలా ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి ఏ అలంకారం అని అడగడం మానేశాడండి. ఇందులో ఉపమవాచకం ఏది, ఇందులో సమాన ధర్మం కలిగి ఉన్న అంశం ఏది, ఆ పదం ఏంటి, ఇలా అడుగుతున్నాడు. అందుకోసం మనం ఖచ్చితంగా చూసుకోవాలి. నేను ఎక్కడి నుంచో చెప్పట్లేదు, మన టెక్స్ట్ బుక్లోకి మనకు క్లారిటీగా ఇచ్చాడు. అందుకోసం ఒకసారి గమనించండి. ఆమె ముఖం చంద్రబింబం వలె ఉంది. ఇక్కడ చూడండి, ఇందులో ఆమె ముఖం చంద్రబింబం వలె ఉందంటే 2 వస్తువుల మధ్య పోలిక జరుగుతుంది. ఆమె ముఖం ఎలా ఉందంట, చంద్రబింబంతో పోల్చడం జరుగుతుంది. ఇక్కడ పోల్చబడేది ఏది అంటే ఉన్నదేది, ఆమె ముఖం ఆల్రెడీ ఉంది, దాన్నే పోలుస్తున్నాం అనమాట. ఆమె ముఖం అనేది ఉపమేయం ఉంది. ఇలా పోల్చబడేదాన్ని మనం ఏమని పిలుస్తామండి, ఉపమేయం అని పిలుస్తాం.
నెక్స్ట్ చంద్రబింబం వలె ఉందంట. ఎలా ఉందంట? చంద్రబింబం లాగా ఉందంట. అయితే ఈ చంద్రబింబం అనేది ఏమవుతుందండి? పోల్చబడుతుంది. మనం పోల్చబడేది కాదు, ఇది పోలుస్తున్నాం. చంద్రబింబంతోనే పోలుస్తున్నాం. ఏ వస్తువు అంటే చంద్రబింబంతోనే పోలుస్తున్నాం. అంటే ఇది లేదు, ఇది అనేది ప్రజెంట్లో లేదు, ఆ ముఖం మాత్రమే ఉంది. కాకపోతే అక్కడ ఎక్కడో ఉన్నదాన్ని మనం పోల్చుకొని చెప్పుకుంటున్నాం. ఇలా పోలికకు తీసుకున్న వస్తువు ఏంటండి? పోలికకు తీసుకున్న వస్తువు ఏంటి? చంద్రబింబం. అది ఉపమానం అవుతుంది. అవుతుంది ఉపమానం చంద్రబింబం. ఇక ఈ ముఖానికి ఈ చంద్రబింబానికి పోలిక కలగడానికి ఒక అనుసంధానకర్త కావాలి, ఒక మీడియేటర్ కావాలి. వాడు ఎవడంటే ఇక్కడ వలె. ఈ వలె తీసేస్తే ఆమె ముఖం చంద్రబింబం ఉంది. ఆమె ముఖం చంద్రబింబం ఉంది అంటే ఏమైనా అర్థం ఉందే? లేదు. ఇక్కడ పోలిక రావాలి కాబట్టి వలె. చంద్రబింబంలా అని కూడా అనవచ్చు. ఇందులో ఉపమావాచకం వలె. ఈ ఉపమావాచకాన్ని మనం గుర్తించి అది ఏ అలంకారం ఈజీగా మనం కనిపెట్టేయచ్చు. చిన్న లాజిక్లు అండి వీటిలో. అలంకారాల్లో ఉండేది చాలా ఈజీ అండి టాపిక్. బిట్ తప్పనిసరిగా వస్తుంది, ఈజీగా గెయిన్ చేసేయచ్చు. మన బుట్టలో ఒక మార్క్ వేసేసుకున్నట్టే. వలె సమాన ధర్మం ఏముందంటే ఆ ముఖ చంద్రబింబం వలె ఉంది. ఆ రెండిట్లో ఉన్నది ఏంటంటే అండి సౌందర్యం అండి. ఆ రెండిట్లో ఏముందండి మనకి? ఎలా ఉన్నది? ఆ రెండిట్లో అందం అనేది ఉంది. వలె అందంగా ఉంది. ఇక్కడ నేను బై మిస్టేక్ అందంగా ఉన్నది రాయలేదు, సమాన ధర్మం రాయలేదు. ఒకసారి చూడండి. వలె అందంగా ఉంది. ఇక్కడ చూడండి, ఆ ముఖం చంద్రబింబం లాగా ఉంది. ఆ ముఖం చంద్రబింబం లాగా ఉంది. చంద్రబింబం వలె అందంగా ఉంది. అందంగా ఉన్నది. ఇక్కడ రెండింటిలోనూ మనకు కామన్గా ఉన్నటువంటి సమాన ధర్మం ఏంటంటే ఉపమేయానికి ఉపమానానికి కామన్గా ఉందంటే చంద్రబింబం అందంగానే ఉంటుంది, ఆ ముఖం కూడా అలానే అందంగా ఉంది అంట. ఇక్కడ చంద్రబింబం వలె అందంగా ఉన్నది అనేది సమాన ధర్మం కింద వస్తుందని ఇక్కడ అందంగా ఉంది. చూడండి, అందంగా ఉంది. సేమ్ ఇలాంటి ఎగ్జాంపుల్ మరి ఒకటి ఇచ్చానని మీకు ఒకసారి చూడండి. నీ కీర్తి పాల వలె తెల్లగా ఉంది. నీ కీర్తి ఎలా ఉందంట? పాల వలె తెల్లగా ఉంది. దీంట్లో ఉపమేయమేది, ఉపమానమేది, ఉపమావాచకం సమానధర్మం. చూడండి ఒకసారి. ఇందులో ఉపమేయం అంటే ముందు పోల్చబడేది తెలుసుకోవాలి. నీ కీర్తి, నా కీర్తి ఆల్రెడీ ఉంది. ఎలా ఉందంట? పాలవలె. ఎలా ఉందంట? పాలవలె. ఎక్కడో ఉన్నటువంటి వస్తువు గురించి, అక్కడ లేదు. పాలలాగా, పాలవలె. ఎలా ఉందంట? తెల్లగా ఉందంట. ఇందులో నీ కీర్తి అనేది ఉపమేయం. దేంతో పోలుస్తున్నామండి? ఏ వస్తువుతో పోలుస్తున్నాం? పాలు. ఆ పాలు అనేది ఉపమానం. పోల్చేటువంటి వస్తువే ఉపమానం. పోల్చబడేటువంటి వ్యక్తి లేదా వస్తువు ఏదైనా కావచ్చు, దాన్ని ఉపమేయం అని పిలుస్తారు. సరే, ఉపమేయం మనకు దొరికేసింది, నీ కీర్తి అనేది. ఉపమానం కూడా దొరికింది, పాలు అని. మనకి ఇదే అలంకారం ఇక్కడ ఉన్నటువంటి అనుసంధాన మీడియేటర్ని చూస్తే అర్థమైపోయింది, అది ఉపమాలంకారం అని. వలె అనేది రాయడం జరుగుతుంది ఇక్కడ ఉపమావాచకంలో. నెక్స్ట్, ఇక రెండింటిలో ఉన్న సమాన ధర్మం ఏంటండి? కీర్తి, పాలు ఉన్నటువంటి సమాన ధర్మం ఏంటంటే అతని కీర్తి కూడా తెల్లగా ఉందంట. ఎలా? పాలలాగా. పాలు తెల్లగానే ఉంటే అతని కీర్తి కూడా పాలలాగా తెల్లగా ఉందంట. సమాన ధర్మం ఏంటంటే ఇక్కడ తెల్లగా ఉండడం. తెల్లగా ఉంది. ఇదేనండి మనకి నా ఒక ఉదాహరణ ఇస్తాడు. ఏదో ఒక అలంకారం అండి, మనకు వచ్చే ఏ అలంకారంలో అయినా కానీ సాధారణంగా ఉపమాలంకారంలోనే ఎక్కువ వస్తాయండి. ఉపమానాలు, ఉపమావాచకం, సమాధానం, ఈ 4 అంశాలు సాటిస్ఫై అయితేనే అది ఉపమాలంకారం అవుతుంది. ఈ ఉపమాలంకారానికి సంబంధించినటువంటి ఉదాహరణ ఇచ్చి ఈ వాక్యంలో ఉపమావాచకం ఏది అని అడుగుతాడు. లేదు ఈ వాక్యంలో సమాన ధర్మమైనటువంటి పదం ఏది అని అడుగుతాడు. లేదా ఉపమానం అంటే ఏంటి, ఉపమేయం అంటే ఏంటి అడుగుతాడు. అలానే అడుగుతున్నాడు. గత టెక్టుల్లో డిఎస్సీలో కూడా ఇలానే అడిగాడండి. మనం అందులో ఉపమావాచకం ఏది, సమాన ధర్మం ఏదో తెలుసుకోవాలి. ఈ ఇంపార్టెంట్ అండి. ఒక ఉదాహరణ ఇచ్చి మీరు విడగొట్టడం ట్రై చేయండి. టెక్స్ట్ బుక్ వైజ్ మనకు బిట్లు ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు, చాలా ఇచ్చాడు ఎగ్జాంపుల్స్. వాటిని దగ్గర పెట్టుకొని వీటిలో ఉపమేయం ఏది, ఉపమానం ఏది, ఉపమావాచకం ఏది, సమాధానం ఏది, ఇలా విడగొట్టుకుంటే మనకు బిట్టు పోవడానికి ఛాన్స్ లేదండి. ఒకసారి జాగ్రత్తగా
గమనించండి నన్ను. అండ్ ఒక ఉదాహరణ నేను మీకు ఇక్కడ ఇచ్చాను. చినుకులు ముత్యాలులా, వాస్తవానికి అందులో లా ఉందండి, నేను విడిగా రాయలేదు, ముత్యాల్లా అని ఇచ్చాను. అందులో ఉపమవాచకం లేదని చాలామంది డౌట్ పడతారు. అందులో ఉపమవాచకం ఉంది, ఒకసారి చూసుకొని చినుకులు ముత్యాల్లా రాలుతున్నాయి అనే ఒక ఉదాహరణ నేను మీకు ఇచ్చాను. ఈ ఉదాహరణకి ఈ 4 విభాగాలు, ఉపమేయం ఏంటి, ఉపమానం ఏంటి, ఉపమవాచకం ఏంటి, సమానధర్మం ఏంటి, అది రాసి మీ నోట్బుక్లో, లేదంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇందులో ఉపమానం ఏది, ఉపమేయం ఏది, ఉపమవాచకం ఏది, సమానధర్మం ఏంటో నాకు కామెంట్ చేయండి. ఆ ఎగ్జాంపుల్కి ఇలాంటి ఒకటి చేస్తే చాలండి, మనం ఎలాంటి ఎగ్జాంపుల్ ఇచ్చినా సరే ఈజీగా రాసేయచ్చు. అండ్ ఉపమాలంకారాన్ని గుర్తుపెట్టడానికి 4 కానీ ఇక్కడ ఉపమవాచకం చూస్తే అర్థమైందండి. అలాంటి ఉపమాలంకారాలు ఏమొస్తాయి అంటే పోలే, వలే, లా, భంగి, ఈ 4 వస్తాయి. ఈ 4 గుర్తుపెట్టుకోండి, ఈజీగా ఉంటుంది. థ్యాంక్ యూ అండి. ఇక మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఇందులో మొత్తం 7 అలంకారాలు ఉన్నాయండి. అందులో మొదటి అలంకారమైనటువంటి ఉపమాలంకారం చెప్పేసానండి. నెక్స్ట్ మరొక మంచి అలంకారం, అంటే దాని నుండి విట్ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయండి. అలాంటి అలంకారాలతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ అండి.